హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టమాటా కర్రీ విత్ బాయిల్డ్ ఎగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. సో మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలండి. నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అవి బాయిల్ అయ్యేంతలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లికాడలతో టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. నార్మల్ ఉల్లిపాయలు వేసిన కన్నా ఉల్లికాడలు వేసి చేసిన కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి మగ్గడానికి మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి మంచిగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది ఆయిల్లో కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. ఇలా పసుపు అల్లం మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలపాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయాలి. ఇలా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు వేసుకొని అవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నేను సాల్ట్ తీసుకున్నాను. మీరు చూసి వేసుకోండి సాల్ట్. సో మనం టమాటా ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి. మీరు ఏ కర్రీ అయినా సరే టమాటా ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ వేయండి. తొందరగా ఉడికిపోతాయి. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అందరికీ పనిచేస్తుంది. సో ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ఇంకా కొంచెం మగ్గాలండి. ఇలా ఒక్కసారి మంచిగా కలుపుకుందాం. ఇంకా మగ్గాలి. సో ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలా మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు మగ్గించుకుంటే టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోతాయి. చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో. సో ఇలా చేసుకుంటే కర్రీ బాగుంటుందండి. ఎప్పుడు గ్రైండ్ చేసి వేసుకునే పేస్ట్ కన్నా ఈ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ప్రతిసారి గ్రైండ్ చేసి ఎప్పుడు అదే రొటీన్గా కాకుండా ఇలా చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. మీరు చూసి వేసుకోండి ఎంత తింటారో. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని జస్ట్ 1 మినిట్ అట్లా మూత పెట్టేయాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక్కసారి మూత పెట్టుకోవాలి. కారం ఉడుకుతుంది ఆయిల్లో. సో ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులోకి మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు చూసుకొని వాటర్ వేసుకోండి. నేను హాఫ్ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, ఫుల్ గ్లాస్ కాదు. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా టమాటా ముక్కలు కారం అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అందులోకి ఇలా కొద్దిగా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోకి గరం మసాలా అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా ధనియా పౌడర్ వేసుకుంటే కర్రీ చిక్కబడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇలా మసాలాలు వేసిన తర్వాత అవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నామంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయినట్టే. ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకుందాం. సో నేను ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి మధ్యలో. ఇలా ఘాట్లు పెట్టుకుంటే కర్రీ లోపలికి వెళ్ళి ఎగ్స్ కూడా టేస్టీగా ఉంటాయి. సో ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ కర్రీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అవి కర్రీలో మునిగేటట్టు ఇలా కలపాలి. మరీ గట్టిగా కలపకూడదు, ఎగ్స్ విడిపోతాయి. సో ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ప్రతిసారి ఎప్పుడు చేసినా ఒకేలా ఉంటుంది టేస్ట్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.